కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్. కేంద్ర బలగాల నుంచి రాని స్పష్టత. డెడ్లైన్కు ఇంకా 40 రోజుల గడువు. మిగిలింది 300 మంది. కేంద్ర కమిటీలో మిగిలిన నలుగురిలో ముగ్గురిది తెలంగాణే. సిఆర్పీఎఫ్ ఉన్నతాధికారి. ఆపరేషన్లు పూర్తయ్యాకే వివరాలు వెల్లడిస్తాం. బస్తర్ ఐజీ సుందర్రాజ్. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో మావోయిస్టు అగ్రనేతలు సంచరిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణ సరిహద్దుల్లో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ 2 మొదలుపెట్టిన భద్రతా బలగాలు మహబూబాబాద్, ములుగు జిల్లాల పరిధిలోని అడవుల్లో మొన్నటి నుంచి కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ భీకర ఎదురుకాల్పుల్లో ఇప్పటికి వరకు 5గురు మరణించినట్లు తెలిసింది. వీరిలో మావోయిస్టులు ఉన్నారా లేక సాధారణ పౌరులు ఉన్నారా అనేది తెలియరాలేదు. మరోవైపు మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సైతం ప్రచారం జరుగుతుంది. ఘటనాస్థలం నుంచి భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నాయి. అలాగే 214 మావోయిస్టుల క్యాంపులు, బంకర్లను గుర్తించి ధ్వంసం చేసినట్టు తెలిసింది. దీనిపై కేంద్ర బలగాల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. మావోయిస్టుల నిర్మూలనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పెట్టిన డెడ్లైన్కు గడువు ఇంకా 40 రోజులే ఉన్నది. ఈ నేపథ్యంలో బలగాలు దూకుడుగా కోంబింగ్ చేపడుతున్నట్టు తెలుస్తున్నది. కర్రెగుట్టల సమీపంలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టు నిఘా వర్గాల సమాచారంతో సిఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్, డిఆర్జీ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ను చేపట్టాయి. కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 300 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలి ఉన్నారని తాజాగా ఓ సిఆర్పీఎఫ్ ఉన్నతాధికారి తెలిపారు. వీరంతా ప్రధానంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులు, జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లు బలగాలు అనుమానిస్తున్నాయి. వదంతులు నమ్మొద్దు. ఐజీ సుందర్రాజ్. ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో 4 రోజులుగా సాగుతున్న కూంబింగ్పై సోషల్ మీడియాలో అనేక రకాల ఊహాగానాలు వైరల్గా మారాయి. ఈ పరిణామంపై బస్తర్ ఐజీ సుందర్రాజ్ స్పందిస్తూ బస్తర్లో శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం భద్రతా దళాలు పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నాయన్నారు. ఈ ప్రాంతంలో నక్సల్ నిర్మూలన కోసం నిరంతరం ఆపరేషన్లు కొనసాగుతున్నాయని, అందులో పాల్గొంటున్న భద్రతా బలగాల ప్రాణాలకు ముప్పు కలుగుతుందనే ఉద్దేశంతో ఆపరేషన్లు పూర్తి కాకముందుకే వాటికి సంబంధించిన వివరాలను ఇక నుంచి వెల్లడించబోమని వివరించారు. ఆపరేషన్లను గోప్యంగా ఉంచడంతో పాటు భద్రతా బలగాలను కాపాడుకోవడం కూడా చాలా అవసరమని, ఇక నుంచి ఏదైనా కీలక పరిణామాలు ఉంటే తామే స్వయంగా ప్రకటనలు చేస్తామని, అప్పటి వరకు ఎవరు అనధికారిక వార్తలను ప్రచారం చేయొద్దని, వదంతులను ప్రజలు నమ్మొద్దని బస్తర్ ఐజీ సుందర్రాజు విజ్ఞప్తి చేశారు. 3 అగ్రనేతలది తెలంగాణే. మొత్తం 300 మంది మావోయిస్టులు ఉంటే అందులో సెంట్రల్ కమిటీకి చెందిన వారు కేవలం 4 మాత్రమే ఉన్నట్టు సిఆర్పీఎఫ్ వర్గాలు తెలిపాయి. ఇందులో తెలంగాణకు చెందిన వారే 3 ఉన్నారు. గణపతి, దేవుజీ, మల్లా రాజారెడ్డిది ఉమ్మడి కరీంనగర్ జిల్లానే. మరో నేత మిసిర్ బెస్రా జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారు. నిజానికి గతేడాది వరకు సీసీఎం సభ్యులు 20 మంది ఉండగా ఆ సంఖ్య ఇప్పుడు 4కు పడిపోయింది. దేవ్జీతో పాటు జూనియర్ కేడర్ బెటాలియన్ ఇన్ఛార్జి కేడర్ కేశా సోదిని పట్టుకోవడానికి భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భారీగా కోంబింగ్ నిర్వహిస్తున్నాయి. KGH-2 కర్రెగుట్టలు హిల్స్ 2 పేరుతో 2 రోజుల క్రితం నుంచి 2000 మందితో కూడిన బలగాలతో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టగా అక్కడ గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. భారీగా తగ్గిన హింస. గతేడాది భద్రతా సిబ్బంది నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో 370 మంది మావోయిస్టులు చనిపోయారని, 2391 మంది మావోయిస్టులు సానుభూతి పరులు లొంగిపోగా 1175 మంది అరెస్టు చేసినట్లు సిఆర్పీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. 2010 నుంచి 2025 మధ్య మావోయిస్టుల హింస 88% తగ్గిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటుకు తెలియజేశారు. దీంతో పౌరులు, భద్రతా సిబ్బంది మరణాలు కూడా గణనీయంగా తగ్గినట్లు వెల్లడించారు. 2010లో 1005గా ఉన్న మరణాల సంఖ్య 2025లో 100కి తగ్గాయని షా చెప్పారు అని ఒక వార్త. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ దేశం మొత్తం మీద మావోయిస్టు అనే పేరే వినబడకుండా అది గతంలో ఉండేదట అనే మాటను ప్రస్తావించుకోవడానికి ఆ రకంగా చర్యలు చేపడుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టు అనేట ఆయన అడవిలో ఉండడానికి అవకాశం లేదు. ఆ పేరును ప్రస్తావించే మనుషులు కూడా, సానుభూతి పరులు కూడా ఉండొద్దు. అది మార్చి 31 కల్లా చేస్తామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూర్తిగానైతే రాష్ట్రాలకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా జారీ చేసిండు. ఆ భద్రతా బలగాలను మాత్రము అడవుల్లో దింపుతూ మావోయిస్టులను ఏరివేత లక్ష్యంగా సాగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో, ఇందులో ఇప్పటికీ ఉనికిని చాటుకుంటున్నటువంటి మావోయిస్టు బలగాలు తొందరగా లొంగిపోవాలి, లేదంటే మీకు ప్రాణ హాని ఉంది అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక ఏదేమైనా రాష్ట్రాలలో ఉన్నటువంటి మావోయిస్టుల సంఖ్య పూర్తిగా 300కు తగ్గింది. దానిలో భాగంగా
ఇక ఇప్పటి నుంచి జరిగేటువంటి ఏ విషయమైనా మేము ప్రజలకు వెల్లడించము. అది వెల్లడించాలనుకుంటే మేమే అధికారికంగా వెల్లడిస్తాం. కానీ ఎవరు ఊహాగానాలతోటి మీకు విశ్వసనీయ సమాచారం లేకుండా రాయొద్దు అని కూడా సుందరైజీ చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.